ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వారు వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు రెండు విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిలో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇదేదో ఆంగ్ల పదం కాబట్టి, ఇంగ్లీష్ పదం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఎస్ఐఆర్ అంటే ఏంటి అంటే మనకి ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్ట్ని జల్లెడబట్టే కార్యక్రమమే ఎస్ఐఆర్. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే, 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొత్తగా చేర్పించడం, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే ఎవరైనా మల్కాజ్గిరి నుంచి వేరే కాడికి షిఫ్ట్ అయినారనుకో వాళ్ళ ఓటు తీసేయడం, ఎవరైనా వేరే ఊరు నుంచి మల్కాజ్గిరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించడం. ఈ 4 పనులు ఉంటాయి. కాకపోతే ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? మరి ఎందుకు అంటే మొన్న మీరు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూసినారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు, అక్కడ బీజేపీ గెలిచింది. మరి పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు ఓటర్ లిస్టులో. 95 లక్షల ఓట్లు. వాళ్ళు ఓడిపోయింది 42 లక్షల ఓట్లతో. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఇవాళ అనుమానం ఏమున్నది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు వాళ్ళు తమకు పడవు అనుకునే ఓట్లు తీసేస్తున్నారు అనే ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసినారు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు దొంగ ఓట్లు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏ ఒక్క అర్హురాలు ఎవరికైతే ఓటు హక్కు ఉండాలో వారిని మాత్రం పొరపాటును కూడా ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీదనే ఉంది. శ్రీధర్ గారు, మనకి మొత్తం బూతులు ఎన్ని? నెంబర్ ఆఫ్ బూత్స్ ఎంత మనది? 480 బూత్లు. రైట్. సో ఇక్కడ 480 బూత్లకు గాను బూత్ ఏజెంట్లు ఉన్నారా, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేబట్టి. మీకు తెలుసా మీరు బూత్ లెవెల్ ఏజెంట్లని? మీకు ఆ పుస్తకాలు ఇచ్చినారా? పుస్తకాలు ఒకసారి ఇస్తే ఆ చేయలేబట్టండి. పుస్తకాలు ఇస్తే ఒక్కసారి ఆ పుస్తకాలు చూపెట్టండి. అందరికి రాలేదా? వచ్చిన వాళ్ళందరూ చేయి చూపెట్టండి. ఈ పుస్తకం ఏం చేయాలి మీరంటే మంచిగా ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పోగానే అట్లా వాడేయండి. ఇట్లా వాడేసి ఇంట్లో మళ్ళీ ముట్టకండి, మళ్ళీ తీయకండి. తీయరు కదా? తీయరా? చదవండి జరా. ఒక 5 నిమిషాలు టైం చేసుకొని చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎస్ఐఆర్ అంటే కేవలం ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే మీకు ఈ 480 బూత్లలో రేపేముంటుందంటే ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మీ దగ్గర ఉండే అంగన్వాడీ టీచర్ కానీ, లేదా మీ మున్సిపాలిటీలో ఆ మెప్మాలో ఉండే ఆర్పీలు కానీ ఎవరో ఒకరు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పార్టీ నుంచి మీరున్నారు. రేపేముంటుందంటే ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గతంలో జరగలేదా అంటే జరిగింది మన దేశంలో. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2002లో జరిగింది. 2002లో ఆ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడున్నట్టు లేదు, అప్పుడు వేరే ఉండే. ఆ రోజు 2002లో అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే. 2002లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఒకటే,
ఆ 2002 ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని అట్లాగే లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఈ రెండు ఆల్రెడీ మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణకు నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 2002లో రాజశేఖర రెడ్డి గారి పిల్లలకు ఓటర్ లిస్టులో పేరు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు అప్పటికి 18 ఏళ్ళు లేవు కాబట్టి అప్పుడు ఓటర్ లిస్టులో ఉండదు. కానీ 2025 ఓటర్ లిస్టులో ఇద్దరు పిల్లలకి ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆ పిల్లలు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు అని చెప్పి లింక్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తారు. 2002లో ఆయన పేరు ఆయన భార్య పేరు ఉంది, కానీ 2025లో మరొక 2 పేర్లు ఉన్నాయి. ఆ పిల్లలు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు అని చెప్పి మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ ఎట్లా చేస్తారు? ఎన్యూమరేషన్ ఫార్మ్ ఒకటి ఉంటుంది, ఆ బూత్ లెవెల్ ఆఫీసరు వారు ఇస్తే ఆ ఫామ్ నింపేస్తే ఆ ఫ్యామిలీని మ్యాపింగ్ చేస్తారు. ఇది నెంబర్ 1. ఇక రెండోది, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఈ డేట్స్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఈ నెల 25 తారీఖు స్టార్ట్ అవుతుంది. మరి రెగ్యులర్ ఓటింగ్కి, రెగ్యులర్ ఓటర్ లిస్ట్ అప్డేషన్కి ఎస్ఐఆర్కి తేడా ఏంటి అంటే, రెగ్యులర్గా మనం ఎవ్రీ సంవత్సరం కావాలంటే ప్రతి సంవత్సరం కూడా ఓటు రాయించుకోవచ్చు, కానీ మనం పోయి రాయించుకోవాలి. జిహెచ్ఎంసీ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయి మనం రాయించుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటిది, వాళ్ళు మన ఇంటికి వస్తారు, మీ ఇంటింటికి వస్తారు. అయితే ఇక్కడ ఏమంటే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే దాదాపు 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మీకు మీ నియోజకవర్గంలో 480 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక ఏజెంట్ మన పార్టీ నుంచి, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉంటారు. 1 మంత్, ఒక నెల పాటు ఇల్లు తిరుగుతారు. ఒక బూత్లో ఉండేది 1000 ఓట్లు, ఒక 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత? ఒక 300 ఇండ్లు, 350 ఇండ్లు ఉంటాయి. అంటే నెల రోజుల్లో 350 ఇండ్లు తిరగాలి. రోజుకి ఎన్ని ఇండ్లు తిరుగుతాం? ఓ 10, 12, 13, 15 ఇండ్లు తిరుగుతాం, అంతకంటే ఎక్కువ లేదు. అంటే రోజుకి 1.5 నుంచి 2 గంటలు మాత్రమే మీకు ఒక నెల రోజుల పాటు కొంత ఎఫర్ట్ మీరు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నెల రోజులు తిరిగిన తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తాను మీకు. నెల రోజుల తర్వాత 31 జూలై నాడు లిస్ట్ పబ్లిష్ చేస్తారు. మీ బూత్లో ఉన్న ఓటర్లు వీళ్ళు అని మీరు లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అందులో ఎవరైనా మిస్ అయితే, ఏదైనా తప్పుగా పడితే, ఎవరైనా అబ్బాయి పేరు అమ్మాయి అని రాసి, అబ్బాయి పేరు అమ్మాయి పేరు అబ్బాయి అని రాసి, లేదా మ్యాపింగ్ సరిగ్గా జరగక మీ పిల్లల పేరు తప్పుగా రాసి, లేదా చనిపోయిన వాళ్ళ పేరు అట్లాగే ఉంటే మీరు వెంటనే అబ్జెక్షన్, 1 మంత్ పాటు అబ్జెక్షన్ చెప్పొచ్చు. మీరు 31 జూలై నుంచి 30 ఆగస్ట్ దాకా ఒక నెల రోజులు, ఆగస్ట్ నెల మొత్తం మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్లు రేజ్ చేసిన తర్వాత ఒక నెల రోజులు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ అబ్జెక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం సెప్టెంబర్ మాసం అంతా వాళ్ళు అబ్జెక్షన్ల మీద యాక్షన్ తీసుకోవాలి. లాస్ట్కి ఆ 1 అక్టోబర్ అనే డేట్ చాలా ఇంపార్టెంట్. 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీ నియోజకవర్గంలో 16 డివిజన్లు అయినాయి. రేపు ఆ 16 డివిజన్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా ఇదే ఓటర్ లిస్ట్. ఎమ్మెల్యేకి ఇదే ఓటర్ లిస్టు, కార్పొరేటర్లకి ఇదే ఓటర్ లిస్టు, అట్లాగే రేపటి రోజున ఎంపీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్టు. కాబట్టి ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో